especially last 30 minutes of climax. Yeah, I also got very emotional. So yeah, it's a proper commercial blockbuster. Yeah, yeah. ఫస్ట్ అండ్ బెస్ట్ కాంప్లిమెంట్ గుర్తుండిపోయి చేతు జొన్నలగడ్డ గారికి వెంకన్న పాత్రకి బన్నీవాసు గారు స్టేజ్ పైన చెప్పారు కదా ఫస్ట్ చూసింది ఆయన. దట్ ఈస్ ద బెస్ట్ కాంప్లిమెంట్. ఈ సినిమాని ఇంకొంచెం ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్తే బాగుంటది ప్రమోషన్స్ అని ఇప్పుడు అందరూ చూసిన వాళ్ళు అనుకుంటున్నారు. ఇంకా రిలీజ్ అయిన తర్వాత ఇంకెలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఉంటుంది, అది మా ప్రొడ్యూసర్ గారు ప్లాన్ చేస్తారు నెక్స్ట్ ఏమిటో అని చెప్పి. యా, ఓకే, సిద్ధు గారి కాంప్లిమెంట్స్ బాగుందండి. థ్యాంక్ యూ. ఆడియన్స్ రెస్పాన్స్ చూస్తుంటే మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ సినిమాకి మేము చాలా అంటే చాలా కష్టపడ్డాం. ఆ రోజు అంటే మన ప్రొడ్యూసర్ సార్ చెప్పినట్టు చాలా అంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసాం. అవన్నీ మాకు ఒక్కసారిగా సినిమా చూడంగానే అన్నీ మర్చిపోయి హ్యాపీగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడే శ్రీరాముల దగ్గర చూసి వస్తున్నాము. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఈ ఛాన్స్ ఇచ్చిన మా డైరెక్టర్ బోసన్కి, తర్వాత సినిమాకి ప్రాణం పోసిన సురేష్ బబ్లీ అన్న, థ్యాంక్ యూ అన్న. తర్వాత చెప్తే ఇంకా ఎవరైనా ఉంటే మా వాళ్ళు కూడా మాట్లాడతారు. ఇంకోటి ఈ సినిమా కారణం నేనే, ఎందుకంటే నా పేరు కృష్ణ. సినిమాలో నా పెళ్లి చూసే వాళ్ళు కూడా అలా చేసుకున్నారు. అసలు రాజు రాంబాయి పెళ్లి చేసుకున్న కారణం నేనే. కొంచెం అలా జనాలు పోటీ చేయండి, కొంచెం ఫేమస్ అవుతాను. ఇది మన వేణు సార్, వేణుడు డైరెక్టర్ గురించి తెలిసిందే కదండి. ఆయన సినిమాలకి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అలాంటి ఆయన ఈ సినిమాకి ఎందుకు ప్రొడ్యూస్ చేయాల్సి వచ్చింది, ఎలాంటి కథను ఎంచుకుని ఉంటారు అని చెప్పేసి మీకు ఫుల్లీ అర్థమైపోతుంది. థియేటర్కి వచ్చి చూస్తే సైలెన్స్ ఉంటుందండి. ఆ సైలెన్స్ కూడా మీరు ఎలా ఎంజాయ్ చేస్తారో మీరే చూడాలి. ఇట్స్ వన్ ఆఫ్ ది లేటెస్ట్ లవ్ స్టోరీ. ఆ మూవీ చూసినప్పుడు మీరు ఎమోషనల్ అయినారా? అంటే మాకు అదేంటో తెలియదు కానీ బ్రో, అంటే సీరియస్ గా చెప్తున్నా, ఏదో కెమెరా ఉందని కాదు. క్లైమాక్స్ చూసిన ప్రతిసారి మాకు ఏడుపు వస్తుంది. వీడు ఏడుస్తాడు, ఇంకో డాంబరు, వీళ్ళు ఏడ్చిన ప్రతిసారి మేము ఎందుకో తెలీదు, ఎప్పుడు మేమంతా ఎమోషన్ అయిపోతాం, తెలియని కనెక్ట్ అవుతారు. ఎందుకంటే అందరికీ, ప్రతి మనిషి అందరికి ఒక లవ్ స్టోరీ ఉంటుంది. కంపల్సరీ సీట్లో కూర్చున్న ప్రతి ఒక్క మనిషికి గుర్తొస్తుంది. అంటే నా లవ్ ఇట్లా ఉంది, ఇట్లా అని, అంటే సిన్సియర్గా లవ్ చేసిన ప్రతి ఒక్కరికి గుర్తొస్తుంది. ఒప్పుకుంటారా బ్రో మీ లవ్ కన్నా రాజుబాయి? నేను ఒప్పుకోను. సినిమాలో డైరెక్టర్ నన్ను ఒప్పుకోవాల్సి వచ్చింది. లేదు, మీరే చెప్పండి ఆడియన్స్. సినిమా స్టార్టింగ్ నా పెళ్లిలో వాళ్ళిద్దరు రాకపోయి ఉంటే రాజు రామయ్య కలిసేవాళ్ళు కాదేమో. ఒకసారి మీరే ఆలోచించండి. స్టార్ట్ అయితే మా ఆయన వల్ల అని చెప్పేసి మేమైతే రాజు వెడ్స్ రాంబాయికి సపోర్ట్. అవును, మా డైరెక్టర్ వల్ల మేము కూడా ఒప్పుకోవాల్సి వచ్చింది. కెమెరా ఉంది కాబట్టి మా రాజే గొప్ప. కరెక్ట్, ప్రెషర్ వల్ల ఒప్పుకోవాల్సి వచ్చింది. లేదంటే నా ప్రేమ గొప్పది. కృష్ణ సునీత లవ్ ఈజ్ మేము చూసిన అతి గ్రేటెస్ట్ లవ్ స్టోరీ మా రాజు గడిది, మా రాంబాయ్ గడిది. కృష్ణ గడ ఒక్కలే ఫ్రెండ్స్ ఎక్కడ ఉండరు, శత్రువులు ఎక్కడ ఉండరు, పక్కనే ఫ్రెండ్స్ రూపంలో ఉండి పొడుస్తూ ఉంటారు. మీరు కూడా జాగ్రత్త. ఏదండి, ఈయన మా ఓడే, ఆయన మా ఓడే, కాకపోతే ఈయన కంటే ఆయన ఇంకా బాగుంటది, ఎందుకంటే ఇంకా సపోర్ట్ చేసినాం. అండ్ ఫైనల్లీ మా రాజు వెడ్స్ రాంబాయిని మీరు కూడా చూసి, మా రాజుగాడు రాంబాయి ఎలా పెళ్లి చేసుకున్నారు మీరు కూడా చూడండి. సో ఇది చాలా రియల్ గా జరిగిన రియల్ ఇన్సిడెంట్ కాబట్టి, సో ప్లీజ్ మీరు కూడా చూసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ.